ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఆరాధన ప్రారంభించుకోక మునుపు మరి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. నిజంగా మనము లోకమును గమనించినట్లయితే లోకములో కొన్ని కాలములు అంటే కొన్ని సీజన్స్, మరి వేసవి కాలం, శీతాకాలం, ఇలాగా కొన్ని సీజన్స్ ఉంటాయి. ఆ సీజన్స్లో పరిస్థితులు చేంజ్ అవుతూ ఉంటాయి. అలాగనే మానవ జీవితంలో మరి రెండు సీజన్స్, లేకపోతే రెండు కాలాలు. ఒకటి సంతోషంగా ఉండే సమయం, మరొకటి దుఃఖంగా ఉండే సమయం. కొన్నిసార్లు సంతోషంగా ఉంటాం, కొన్నిసార్లు వేదనతో, బాధలతో, కష్టాలతో ఉంటుంటాం. అందుకని కీర్తనకారుడు 126వ కీర్తన 5-6 వచనాల్లో ఏమంటున్నాడంటే, కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోష గానముతో పంట కోసెదరు. పిడికిడి విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోష గానము చేయుచు పనులు మోసుకొని వచ్చును. మరి గత కొన్ని దినాలుగా దుఃఖముతో, లేకపోతే కన్నీటితో, మరి ఆప్తులు లేనప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు కన్నీటితో, బాధలతో మనం ఉంటుండొచ్చు. అయితే ఈ సీజన్ ఏం సీజన్ అంటే మరి హార్వెస్ట్ లేక పంట కోసే సమయం వస్తుంది, పనులు మోసే సమయం వస్తుంది. దేవునికి స్తోత్రం. ఇంకా 2వ వచనంలో కూడా చూస్తే, పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వచ్చును. ఇంగ్లీష్లో చూడండి, దోస్ హూ సో ఇన్ టీయర్స్ షల్ రీప్ ఇన్ జాయ్. హీ హూ కంటిన్యూలీ గోస్ ఫోర్త్ వీపింగ్, bearing seed for sowing, shall doubtless come again with rejoicing, bringing his sheaves with him. సో దేవునికి స్తోత్రం. మరి కన్నీటితో ఎత్తుతుండొచ్చు, బాధలతో మీరు ఉండొచ్చు. తప్పకుండా మరి సంతోషంగా గానములు చేయొచ్చు. మరి పనులు మోసే సమయము రాబోతున్నది. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మంచిది. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా, మరి ఆరాధన ఆరంభించుచుండగా మీరు మాకు సహాయం చేయండి ప్రభా. ఆది నుండి అంతవరకు నీ సన్నిధి మాకు అనుగ్రహింపచేసి పాటల ద్వారా, వాక్యం ద్వారా మహిమ తెచ్చుకోమని ఈ పునరుత్థాన దినము కొరకే వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మెయిన్ సర్మన్కి, మెయిన్ వాక్యానికి వెళ్ళక మునుపు మరి 1-2 విషయాలు మీతో చెప్పాలని పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియజేశాడు. దయచేసి గమనించండి. మరి చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, సాతాను మనల్ని మరి అపహరించేస్తున్నాడు, లేకపోతే సాతాను మనల్ని మోసం చేసేస్తున్నాడు, లేకపోతే హైజాక్ చేసేస్తున్నాడు, ఏదో చేసేస్తున్నాడు అని కొన్నిసార్లు మనము భావిస్తూ ఉంటాం. కానీ బైబిల్ గ్రంథంలో చాలా సత్యాలు ఉన్నాయి. దొంగతనాన్ని, హత్యను, నాశనం చేయడానికి, కీడు చేయడానికి వస్తుంటాడట. కానీ బైబిల్ గ్రంథంలో ఉన్న సత్యాలు ఏంటంటే, వాడు కీడు చేసినా, వాడు నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నా వాడికి తెలీదు. ఒక రకంగా అది దేవుడు మనకేం చేస్తాడంటే మేలుగా మారుస్తాడనమాట. అందుకని యోసేపు అంటాడు కదా, ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనంలో ఏమంటాడంటే, అన్నలారా మీరు నాకు కీడు చేయ తలబెట్టారు, కానీ దేవుడు దానిని మేలుగా మార్చాడు. దేవునికి స్తోత్రం. అందుకని అపవాది వాడు ఏం చేయాలనుకున్నా, వాడు ఏం చేసినా మనకు అది ఎలా మారుతుందంటే మేలుగానే మారుతుంది. ఆమేన్. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. మరి కొన్ని విషయాలు నేను మీకు చెప్పాలని ఆశపడుచున్నాను. మరి ఆ మధ్యలో ఒక దైవజనుడు ఏమన్నాడంటే,
మరి ఈ కరోనా ద్వారా మరి సేవ ఆగిపోతుంది, పరిచర్య ఆగిపోతుంది, సువార్త ఆగిపోతుంది. మరి విశ్వాసులు ఇంటికాడే ఉంటూ మరి ఏం చేయలేకుండా, పాస్టర్లు కూడా ఏమి చేయలేకుండా ఉన్నారు అన్నట్టుగా చెప్పుకొస్తున్నాడు. కానీ నేను అర్థం చేసుకున్నది, దేవుడు నాకు ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మక ఆలోచన ఏంటంటే, చూడండి, పరిచర్యను, సువార్తను ఎవ్వరూ ఆపలేరు. యాక్చువల్గా సువార్త మునుపు జరిగినట్లుగా జరగడాలేదు, కానీ ఇప్పుడు మరి వైరస్ ఎంతగా వ్యాపిస్తుందో అలాగనే మరి ఆన్లైన్లో ఎంతగానో వ్యాపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే అప్పటికంటే ఇప్పుడే సువార్త ఎక్కువ జరుగుతుంది. ఎప్పుడు మాట్లాడని దైవ సేవకులు ఆన్లైన్లో మాట్లాడుతున్నారు, వాట్సాప్ ద్వారా మెసేజ్లు పెడుతున్నారు. సో గనుక సువార్తని ఎవ్వరూ ఆపలేరండి. ఏ శక్తులు, పెండమిక్ ఆపలేదు, కోవిడ్-19 ఆపలేదు, ఆర్థిక సమస్యలు ఆపలేవు, ఏది ఆపలేవు. కానీ ఏది ఆపుతుందంటే, నేను బాగా ఆలోచిస్తే నాకు తెలియజేయబడింది ఏంటంటే, సువార్తను వాట్ కెన్ స్టాప్ ద గాస్పల్ అంటే అన్విల్లింగ్నెస్ టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ఇష్టం లేకుండా ఉంటే అది ఆపుతుంది. అందుకనే సమయమందును అసమయమందును దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూనే ఉండాలి. ఏదొచ్చినా దేవుని వాక్యాన్ని ప్రకటించడం మనం ఆపకూడదు. తర్వాత ఇంకా నేను బాగా ఆలోచిస్తుంటే ఏది ఆపుతుందో తెలుసా? దేవుని యొక్క సువార్తను. దేవుని యొక్క సువార్తను ఆపేది ఒక విశ్వాసి తాను అన్విల్లింగ్నెస్ అంటే కానుకలు, దశమ భాగాలు ఇవ్వకుండా అయిష్టాన్ని చూపించినప్పుడు అది దేవుని సువార్తను ఆపుతుంది. దేవుడు నిన్ను రక్షించుకున్నాడు. ఎందుకంటే దేవుడిచ్చిన దానిలో నుండి మనం 10వ భాగము ప్రత్యేకమైన అర్పణలు, కానుకలు ప్రభు పరిచర్యకి ఇవ్వడంలో అన్విల్లింగ్నెస్ ఉండకూడదు, అంటే అయిష్టం ఉండకూడదు. అలా ఉంటే ప్రభు పరిచర్యను ఆపినవాడులాగా ఉంటామన్నమాట. జాగ్రత్తగా వినండి, అపార్థం చేసుకోకండి. బైబిల్లో ఒక వాక్యం ఉంది చూడండి. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 14-15 వచనాలు చదువుతున్నాను, గమనించండి. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వారిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు. ఇంగ్లీష్లో చూడండి. హౌ దెన్ షల్ దే కాల్ ఆన్ హిమ్ ఇన్ హూమ్ దే హ్యావ్ నాట్ బిలీవ్డ్, అండ్ హౌ షల్ దే బిలీవ్ ఇన్ హిమ్ whom they have not heard, and how shall they hear without a preacher, and how shall they preach unless they are sent? As it is written, how beautiful are the feet of those who preach the gospel of peace. Hallelujah. How shall they believe him whom they have not heard? How shall they hear without a preacher? అందుకని ప్రీచర్ని పంపించాలి. ప్రీచర్ షుడ్ బి సెంట్, అంటే బోధించేవాడు పంపించబడాలన్నమాట. సో బోధించేవాడు పంపించబడకపోతే ఎలా వింటారు? అందుకని ఈ దినాల్లో చాలామంది ప్రీచర్స్, చాలామంది దైవజనులు సువార్త చెప్పకుండా వారు వేరే వేరే పనుల్లో ఉంటున్నారు. ఎందుకంటే ఆర్థిక స్తోమత లేక. అందుకనే ఈ స్వరం వింటున్నటువంటి ఒకవేళ ఏ చర్చి వారైనా, సో జస్ట్ థింక్ అబౌట్ యువర్ పాస్టర్, యువర్ లీడర్. ఆర్ దే ప్రీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, లేక వేరేది ఏదైనా చేస్తున్నారా? సో ఇలాంటి టైంలో అలాంటి దైవజనులు మనం ఎంకరేజ్ చేయాలి. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, మరి మన కానుకలు, మన అర్పణలు, దశంభాగాలు ఇవ్వకుండా ఉంటే సువార్తను మనం చెప్పలేము చాలామందికి. వింటున్నారు? అందుకనే మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యములో ఏమని వ్రాయబడి ఉందంటే, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యం, నా మందిరములో10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి,
దీన్ని చేసి మీరు నన్ను శోధించినలా ఆకాశపు వాకిండను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించేదను. సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చుచున్నాడు. నా మందిరములో ఆహారం ఉండునట్లు. చూడండి, మందిరములో ఆహారం ఎందుకు ఉండాలంటే యేసుప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు అన్నాడు, ఐ ఆమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. నేనే జీవాహారం. యేసుక్రీస్తు జీవాహారం ఎవరికంటే అన్య జనాంగానికి ఆయన జీవాహారం. మందిరములో యేసుక్రీస్తు అనే జీవాహారం ఉన్నప్పుడే అన్య జనాంగానికి ఆహారం పెడతాం. అలాగనే బీదవారికి కూడా సహాయం చేయగలుగుతాం అన్నమాట. అందుకనే మన కానుకలు, మన అర్పణలు కష్టం వచ్చినా బాధలు వచ్చినా ఆపివేయకూడదు. ఇదేదో నా కొరకు నేను చెప్పడాలేదు, మీ కొరకే. సువార్తను ఆపకూడదు. ప్రభు కృపను బట్టి 7-8 నెలలు నా జీవితంలో ఎప్పుడు ఖర్చు పెట్టనటువంటి ఖర్చు ఈ 7 నెలల్లో ఖర్చు పెట్టాను. కారణం ఏంటంటే ఎంతో ఫెయిత్ఫుల్, నమ్మకంగా ఇచ్చే మెంబర్స్ని దేవుడు మరి సంఘంలో పెట్టాడు. దెర్ ఆర్ సో మెనీ ఫెయిత్ఫుల్ మెంబర్స్. సో గాడ్ బ్లెస్ దెమ్. మరి కొన్ని వేల మంది పాస్టర్లకి రైసు, ఆయిల్, పప్పు, మరి ఎన్నో ప్యాకెట్స్, ఆయిల్ ప్యాకెట్స్ ఇచ్చాను. నిజంగా మీ దగ్గర ఇవ్వడానికే లేదంటే దేవుని మందిరం, మన మందిరానికి రండి. మన మందిరంలో బియ్యం ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎందుకు ఈ మాటలు నేను మీకు చెప్పానంటే యేసుప్రభు మిమ్మల్ని రక్షించాడు కదా, ఆ రక్షణ సువార్తను ఆపకూడదు. అది ఎలా జరుగుతుందంటే మనం ఇవ్వడం ద్వారా. చూడండి, ఈ రోజున అమెరికా దేశంలో ఎంత కష్టం వచ్చినా మిషన్స్కి ఇస్తూ ఉంటారు. ఇచ్చేవారు ఎవరు తెలుసా? ధనవంతులు కాదు, విధవరాళ్ళు, బీదవాళ్ళు. హాస్పిటల్కి సపోర్ట్ చేస్తారు. నిజంగా వాళ్ళ పిల్లలకి చిన్నప్పటి నుండి నేర్పిస్తారు. రోజుకు $1 తీరా అని నెలకి $30 తీసుకుని ఎక్కడో పాకిస్తాన్లో ఉన్న, ఒరిస్సాలో ఉన్న మిషనరీని పోషించేటట్టుగా వారి యొక్క చిన్నతనంలో నుండే ఆ యొక్క సీడ్ వేస్తారనమాట ఆ పిల్లలకి. సో అందుకని ఈ రోజున అది అగ్రరాజ్యమైంది. ప్రభునందు ప్రియులారా, ఏదో అన్యగా భావించకండి. ఎంత కష్టం వచ్చినా మన పిల్లలు ఫీజు కట్టుకోమా? ఎంత కష్టం వచ్చినా భోజనం చేస్తలేదా? అలాగని ఇలాంటి టైంలో ఎంతోమంది దైవ సేవకులు సువార్త చెప్పకుండా వేరే జాబ్స్లోకి వెళ్ళిపోతున్నారు. ఒకసారి మీ దైవజనుడికి ఫోన్ చేసి, దైవజనులారా మీరు కూడా విశ్వాసులకు ఫోన్ చేసి ఏం చేస్తున్నారు అని మనము ఉండాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మరి గత 6-7 నెలలుగా ఎన్నో విషయాలు నేను గమనించాను. ఎంతోమందికి సహాయం చేయడానికి దేవుడు కృప చూపించాడు. దేవునికి స్తోత్రం. కనుక ఈ సమయంలో ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి. పాండమిక్ సువార్త ఆపదు, కరోనా వైరస్ సువార్త ఆపదు, ఏ సమస్య సువార్త ఆపదు. రక్షించబడిన నీవు, మారు మనసు పొందిన నీవు ఎన్ని సమస్యలు వచ్చినా, కష్టాలు వచ్చినా అధైర్యపడకుండా దేవుని పరిచర్యకి ఇవ్వాలి. బైబిల్లో ఒక బీద విధవరాలు ఆ కాసులు వేస్తుంటే ఎవరు చూశారు? దేవుడు చూశాడు. అమ్మా నువ్వు బీదరాలు కదా, వేయొద్దు అనలేదు. చూసేమన్నాడంటే ఈమె ధనవంతుల కంటే ఎక్కువ వేసిందని చెప్పాడు అనమాట. హల్లెలూయా. అందుకనే ఒక చక్కని పాట ఉందండి ఆ బీద విధవరాలి మీద. ఏమంటే, లేమిలోను ఓర్మితోను, లేమిలోను ఓర్మితోను
కాసులు ప్రభు కోసమీచిన, కాసులు ప్రభు కోసమీచిన, బీదరాలిదే క్రైస్తవం, బీదరాలిదే క్రైస్తవం, బీదరాలిదే క్రైస్తవం. పొరుగువానిపై ప్రేమ చూపని నీది క్రైస్తవమా? ఏది క్రైస్తవము? చూడువా స్తవము. పొరుగువానిపై ప్రేమ చూపని నీది క్రైస్తవమా? ఏది క్రైస్తవము? ఏది క్రైస్తవము? ఏది క్రైస్తవము? చూడువా స్తవము. ఆ బీద విధవరాలు లేమిలోను ఓర్మితోను తీసుకొని వచ్చి ఆ కాసులు ప్రభుకి ఇచ్చింది. ప్రభునందు ప్రియులారా, రేపటి గురించి మనం ఆలోచించిన అవసరం లేదు. నిజంగా దేవుని మందిరములో ఆహారం ఉండాలి. దేవుని మందిరము లోకానికి జీవాహారం ఇచ్చేది. మందిరం ద్వారా యేసుక్రీస్తు ప్రకటించబడాలి. ప్రీచర్స్ని పంపించాలి, మిషన్స్కి పంపించాలి, సపోర్ట్ చేయాలి. మనం ఏ దైవజనుడు స్వార్థ చెప్పడం ఆపకూడదు. గ్రామాలకు వెళ్ళాలి. మన లాంటి సంఘాలు సపోర్ట్ చేయాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కనుక ఈ సమయంలో అన్యగా భావించొద్దు. ఈ వాక్యాన్ని మరి మంచి హృదయంతో రిసీవ్ చేసుకోండి. యు సీ డిఫరెన్స్ ఇన్ యువర్ లైఫ్. ఆమేన్. కష్టం వచ్చినా, కరువు వచ్చినా, అన్నిటినీ ఏ విధంగా మనం చూసుకుంటామో ప్రభు పరిచర్యలో కూడా పాలు పొందమని ప్రభు పేరట మనం చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని సన్నిధిలో ఈరోజు మనం ఆరాధించుకోవడానికి దేవుడిచ్చిన సమయం కొరకు వందనాలు. దయచేసి అందరూ వచ్చి కూర్చోండి. మన పాటల బుక్ నుండి 9వ పాట పాడుకొని దేవుని మనం గణపరుచుకుందాం. స్తోత్రాలు చెల్లించి స్తుతించేదమా అన్న పాట పాడుతూ దేవుని గణపరుచుకుందాం. స్తోత్రాలు చెల్లించి స్తుతించేదమా, గీతాలు పాడి ఆనందించేదమా. స్తోత్రాలు చెల్లించి స్తుతించేదమా, గీతాలు పాడి ఆనందించేదమా. మనసార నిన్ను కొలిచెదము, మదిలోన నిన్ను తాళచెదము. మనసార నిన్ను కొలిచెదము, మదిలోన నిన్ను తాళచెదము. నా మనసంత నీవే యేసయ్యా, నా మనసంత నీవే యేసయ్యా. యేసయ్యా,
మనమంతా దేవుని చేతులెత్తి దేవుని ఆరాధించుకుందాం. థ్యాంక్ యూ జీసస్. నీ వాత్సల్యతను మాపై దినదినము చూపించితివి. నీ వాత్సల్యతను మాపై దినదినము పుట్టించితివి. నమ్మదగిన దేవా నిన్నే నమ్మెదనయ్యా. నమ్మదగిన దేవా నిన్నే నమ్మెదనయ్యా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రాలు చెల్లించి స్తుతించేదమా, గీతాలు పాడి ఆనందించెదమా. స్తోత్రాలు చెల్లించి స్తుతించేదమా, గీతాలు పాడి ఆనందించెదమా. మనసారా నిన్ను కొలిచెదము, మదిలోన నిన్ను తాళచెదము. మనసారా నిన్ను కొలిచెదము, మదిలోన నిన్ను తాళచెదము. నా మనసంత నీవే యేసయ్యా, నా మనసంత నీవే యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంతవరకు చక్కని పాటల ద్వారా అలాగనే కొన్ని మాటల ద్వారా ధైర్యపరచబడ్డాం. ఈ సమయంలో మరి మెయిన్ మెసేజ్కి మనం వెళ్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, జీవితంలో ఏది వచ్చినా, అనారోగ్యం వచ్చినా, లేకపోతే ఏదైనా వైరస్ వచ్చినా, ఏ కష్టం వచ్చినా అన్నీ వెళ్ళిపోతాయి. అందుకని ఒక మాట ఉంది, పర్వతాలు తొలిగిన మెట్టలు దద్దరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదు. ప్రతీది విడిచిపోద్ది. ఎందుకంటే ఏది వచ్చినా వెళ్ళిపోవాల్సిందే. జ్వరం వచ్చినా వెళ్ళిపోవాల్సిందే, దగ్గు వచ్చినా వెళ్ళిపోవాల్సిందే, బ్యాక్ పెయిన్ వచ్చినా, ఫ్రంట్ పెయిన్ వచ్చినా, ఏ పెయిన్ వచ్చినా ఏదైనా వెళ్ళిపోవాల్సిందే. ఎందుకంటే మన శరీరంలో పర్మనెంట్గా ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే మన శరీరంలో ఆల్రెడీ దేవుడు ఇమ్యూనిటీ సిస్టమ్, యాంటీబయాటిక్ అంతా దేవుడు పెట్టాడు. దేవుడు ఉన్నాడు కనుక అలా వస్తాయి, అలా వెళ్ళిపోతుంటాయి. కానీ ఎవరు నీతో ఉంటారు? ఆయన కృప నిన్ను ఎప్పుడు విడిచిపోదు. నేను నీతో సదాకాలం ఉంటానన్నాడు అన్నమాట. దేవునికి స్తోత్రం. అందుకనే మన జీవితంలో ఎప్పుడు కూడా అధైర్యపడకూడదు, భయపడకూడదు. ఎందుకంటే యేసు ప్రభును ఏ రోజునైతే నువ్వు నమ్మావో ఆ రోజున నీకు దేవుడు నీ మైండ్లో ఏమి డౌన్లోడ్ చేశాడో తెలుసా? పిరికితనము దేవుడు మనకివ్వలేదు. గాడ్ హెజ్ నాట్ గివెన్ అ జస్ట్ స్పిరిట్ ఆఫ్ ఫియర్ బట్ లవ్, సౌండ్ మైండ్. చూసారా? ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల మనస్సును దేవుడు మనలో పెట్టాడనమాట. మన మైండ్లో సౌండ్ మైండ్ పెట్టాడనమాట. పిరికితనం ఇవ్వలేదు మనకి మారు మనసు పొందినప్పుడు. అయితే అపవాది ఎవరంటే భయానికి కారకుడు అన్నమాట. వాడు భయమైన సైకాలజీని, భావోద్రేగాలను, ఇమోషన్స్ని, పిరికితనాన్ని, లోన్లీనెస్ని, యాంగ్జైటీని, డిప్రెషన్ని ఇవన్నిటిని వాడి ఏం చేస్తాడంటే వాడు
ఇవన్నిటినీ ఒక టూల్స్గా, పరికరాలుగా వాడి మనల్ని భయపెట్టి ఆందోళనకు గురి చేసి ఏదో రకంగా నిన్ను ఏదో చేసేయాలని ప్రయత్నిస్తుంటాడు అన్నమాట. గమనించారా? అందుకనే ఈ సమయంలో గమనించండి, ఇంటర్నేషనల్గా ప్రపంచ యావత్తు మనం చూస్తే 20 మిలియన్ల పీపుల్ ఎవ్రీ ఇయర్ మరి సూసైడల్ థాట్స్ వస్తున్నాయంట, ఒత్తిడి గురవుతున్నారంట, డిప్రెషన్ గురవుతున్నారంట. అలాగనే ఎంతోమంది కొన్ని లక్షల మంది నీరసంగా, మరి సాడ్గా, బాధతో ఒంటరితనాన్ని ఫీల్ చేస్తున్నారంట. సో ఇదంతా సౌండ్ మైండ్ లేకుండా ఆ మైండ్ని మీద దాడి చేస్తాడనమాట సాతానుగాడు. యాక్చువల్గా సాతానుగాడికి మన స్పిరిట్ మీద శక్తి లేదు, మన మైండ్ మీద శక్తి వాడతాడనమాట. అందుకనే గమనించండి, చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వాక్యంలో చక్కని మాట ఉన్నది. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎలా అనగా, మనము పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. వింటున్నారా? ఇంగ్లీష్లో చూడండి, యువర్ హ్యాండ్ టు హ్యాండ్ కంబాట్ ఈజ్ నాట్ విత్ హ్యూమన్ బీయింగ్స్ బట్ విత్ ద హైయెస్ట్ ప్రిన్సిపాలిటీస్ అండ్ authorities operating in a rebellion under the heavenly realm, for they are powerful classes of demon gods and evil spirits that hold the dark world in a bondage. గమనించారా? అపవాది ఏం చేస్తున్నాడంట, మరి అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం దురాత్మ సమూహముతోనే, ఆ ఇంగ్లీష్లో చాలా బాగుంది, ఆ వరల్డ్ని ఈ భయము అనే బాండేజ్తో. అందుకనే అన్ని రోగాలకి మందు ఉన్నది కానీ భయానికి మందు లేదు, స్ట్రెస్కి మందు లేదు. గమనించండి దేవుని బిడ్డలారా. అందుకనే ఈరోజు దేవుడు నాకు తెలియజేసిన విషయాలు ఏంటంటే, మనుషులు చచ్చిపోయేది మరి కరోనా వైరస్ ద్వారా కాదు, వ్యాధుల ద్వారా కాదు, మెయిన్గా భయము ద్వారా. భయం అనే సైకాలజీ, అంటే ఆ భయాన్ని పెట్టేస్తున్నాడు అనమాట అపవాది. ఏమైపోతానో రేపటి గురించి ఆలోచిస్తూ ఉంటాం అన్నమాట. అందుకనే 3 విషయాలు నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను, జాగ్రత్తగా గమనించాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. ఆ 3 విషయాలు ఏంటంటే, దేర్ ఆర్ 3 థింగ్స్ డిమాలిష్. అంటే ఈ 3 విషయాలు మనల్ని, మన యొక్క మైండ్ మీద దాడి చేస్తున్నటువంటి ఆ యొక్క భయాన్ని నుండి విడిపిస్తాయన్నమాట. ఓకే, దయచేసి గమనించండి. మన మైండ్ మీద దాడి చేస్తున్నటువంటి భయాన్ని నుంచి మనం విడుదల పొందాలంటే ఈ 3 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. సో మొట్టమొదటిది ఏంటంటే, ఈ భయము అనే సైకాలజీ, భయం అనే మైండ్, దానిని మనం ఏం చేయాలంటే కూల్చివేయాలన్నమాట. కూల్చివేయాలంటే డిమాలిష్ చేసేయాలి, లేకపోతే డిస్మాంటిల్ చేసేయాలి. డిస్మాంటిల్ అంటే చూడండి, ఒక ఇల్లును కూల్చేస్తారనమాట, దానిని మొత్తం కూల్చేస్తారు. అలాగనే ఈ భయంతో అపవాది ఏం చేస్తున్నాడంటే ప్రజలందరినీ ఆడిస్తున్నాడు అనమాట. అందుకని ఈ భయం అనే ఈ యొక్క మనస్తత్వ శాస్త్రాన్ని ఏం చేయాలంటే కూల్చివేసేయాలన్నమాట. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎప్పుడు నువ్వు కూల్చివేస్తావంటే ఈ భయాన్ని, సో నీకు తెలియాలి ఏంటంటే, మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, దేర్ ఈజ్ నో సపరేషన్ బిట్వీన్ యూ అండ్ యువర్ గాడ్. నీకు దేవునికి మధ్యలో ఎలాంటి సపరేషన్, ఎలాంటి వేరు అంటే భేదం అంటే సపరేషన్ లేదనమాట. నీకు దేవునికి ఎలాంటి ఎడబాటు లేదనమాట. సో దేవుడు నిన్ను విడువడు, ఎడబాయడు. ఐ విల్ నాట్ లీవ్ యూ, ఐ విల్ నెవర్ లీవ్ యూ. నెవర్ అంటే ఇంకా అంతే, దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. సో మొట్టమొదటిగా నీకున్న భయాన్ని కూల్చివేయాలంటే, నీకున్న భయాన్ని కూల్చేయాలంటే నువ్వు నమ్మవలసింది ఏంటంటే, దేర్ ఈజ్ నో సపరేషన్ బిట్వీన్ మీ అండ్ గాడ్. దేర్ ఈజ్ నో సపరేషన్ బిట్వీన్ యూ అండ్ బిట్వీన్ యువర్ గాడ్.
అందుకనే పౌలు అంటాడు, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31 నుండి 35 వరకు మీరు చదువుకోండి. ఎంత చక్కగా ఏమంటాడంటే, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షముగా ఉండగా మనకి విరోధి ఎవడు? సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీగా అందరి కొరకు ఆయన అప్పగించినవాడు. దేవుడే మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? అక్కడ ఏమని రాయబడుద్దంటే చూడండి, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? 35వ వచనం చూడండి. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, ఖడ్గమైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గము మనల్ని ఎడబాపునా? వా వండర్ఫుల్, హల్లెలూయా. ఇంగ్లీష్లో చూడండి, హూ షల్ సపరేట్ అస్ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్? షల్ ట్రిబ్యులేషన్స్ or a distress or a persecution or a famine or a nakedness or a peril or a sword or a virus or a fever or whatever it may be, nothing can separate you from the love of God. ఆయన ప్రేమ నుండి ఏది మనల్ని ఎడబాపలేదు. ప్రైజ్ ద లార్డ్. పౌలు ఎంత అద్భుతంగా చెప్తున్నాడు. ఏదైనా ఆయన ప్రేమ నుండి, ఆయనకు వచ్చిన శ్రమల్లో, ఆయనకు వచ్చిన కష్టాల్లో ఆయన అంటున్నాడు, ఏది నన్ను ప్రేమ నుండి ఎడబాపలేదు. అందుకని 1 యోహాను 4వ అధ్యాయం 18వ వాక్యంలో కూడా అంటాడు, ఏమంటాడంటే, ఆయన ప్రేమలో భయం ఉండదట. పరిపూర్ణ ప్రేమలో భయం ఉండదు. పరిపూర్ణ ప్రేమ అంటే మన ప్రేమ కాదు. ఆయన్ను 101% ప్రేమిస్తున్నాడు అంటే నువ్వు నమ్మితే నీకు భయం ఉండదు. మనం ఏం చేస్తామంటే, ఆయన నన్ను ప్రేమిస్తలేదు, ఆయన నన్ను చూస్తా లేదు. మనము దేవుడి ప్రేమను మానేసి మనుషుల ప్రేమ కొరకు ఎదురు చూస్తుంటాం. మనుషుల ప్రేమ, ప్రేమిస్తే ప్రేమించే ప్రేమ. యేసయ్య ప్రేమ ప్రేమించకపోయినా ప్రేమించే ప్రేమ. అందుకనే పరిపూర్ణ ప్రేమలో ఏముండదు? భయం ఉండదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందుకనే క్రైస్తవులైన మనకి మారు మనసు పొందిన రోజున దేవుడు సౌండ్ మైండ్, లవ్ అండ్ సౌండ్ మైండ్. God has not given us a spirit of fear, but love and a power and sound mind. Love, power, sound mindలో ఈ 3 మనలో డౌన్లోడ్ చేశాడు అనమాట. యాక్చువల్గా మానవులకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఈ 3తో 100% క్లియర్ అయిపోతాయట దేవుని బిడ్డలకి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందుకనే కొన్నిసార్లు కంప్యూటర్లో సమస్య వచ్చిందంటే బయట నుండి సమస్యను క్లియర్ చేయరు. దాన్ని ఎక్కడి నుంచి క్లియర్ చేస్తారంటే లోపలే దాన్ని క్లియర్ చేసేస్తారనమాట. కంప్యూటర్కి ఏ సమస్య వచ్చినా లోపల యాంటీ వైరస్ అందులోనే ఉంటుంది, అందులోనే క్లియర్ అవుద్ది అనమాట. అందుకనే మరి కంప్యూటర్ లోపల ఉన్న సమస్యను అందులోనే చేయడం, అలాగే నీకు ఏ సమస్య ఉన్నా నీ లోపలే క్లియర్ అవుద్ది. నీకు ఏదొచ్చినా భయంతోనే వస్తుంది. కాబట్టి ఆ భయాన్ని పోగొట్టడానికి నీలో ఉన్నవాడు, లోకంలో ఉన్నవారికి నువ్వు గొప్పవాడు కనుక ఆ దేవుడే అన్నీ క్లియర్ చేస్తాడనమాట. అందుకనే భయపడకూడదన్నమాట. భయపడొద్దని దేవుడు చెప్పాడు. భయపడొద్దని చెప్పడం కాదు, భయం ఇవ్వలేదు అంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఓకే, ఇది మొదటి పాయింట్. మొదటి పాయింట్ ఏంటంటే, దయచేసి గమనించండి, దేర్ ఈజ్ నో సపరేషన్ బిట్వీన్ యూ అండ్ గాడ్. సో రెండో పాయింట్ ఏంటంటే, జాగ్రత్తగా వినండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, గమనించండి. క్రీస్తులో మన స్థానాన్ని మనం గుర్తుపట్టినప్పుడు భయమును మనం ఏం చేస్తామంటే కుప్పకూల్చేస్తామన్నమాట. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. చూడండి, దయచేసి గమనించండి. వెన్ యూ అండర్స్టాండ్ ద పొజిషన్ ఇన్ క్రైస్ట్, సో యూ విల్ డిమాలిష్ ఆర్ యూ డిస్మాంటిల్ ద ఫియర్. అర్థమైందా? సో క్రీస్తులో నీ స్థానం, నీ పొజిషన్, నీ స్థానం ఏదో నువ్వు గుర్తిస్తే అది ఎలాంటి భయమైనా నువ్వేం చేస్తావంటే ఇల్లును కూల్చేసినట్టు, బిల్డింగ్ను కూల్చేసినట్లు, బ్రిడ్జ్ను కూల్చినట్టు కూల్చేస్తావు అనమాట. సో అందుకని ఈ స్వరం వింటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డలో ఈ రోజు నుండి ఆ భయము ఏమైపోవాలంటే డిస్మాంటిల్ అయిపోవాలి. ఆ భయం డిమాలిష్ అయిపోవాలన్నమాట, కూల్చబడిపోవాలన్నమాట. ఇక భయం అనేది ఉండకూడదు అనమాట. దైవజనులు కానీ ఈ స్వరం వింటున్న ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఏదొచ్చినా భయంతోనే వస్తుంది అన్నమాట. ప్రియులారా, పిల్లల కొరకు భయము, సంఘం కొరకు భయము, విశ్వాసుల కొరకు భయము, రేపటి గురించి భయము. చూడండి, ప్రపంచమంతట్లో ఎక్కువ శాతం మంది ప్రజలు భయోందోళనకు గురైపోతున్నారు.
చూడండి, కరోనా వైరస్ ద్వారా ఒక్కడే ఉంటున్నారు, ఆ ఐసోలేషన్లో ఉండాలి, ఎవరు వెళ్ళకూడదు. సో దానివల్ల చాలామంది చనిపోతున్నారు. భయము చాలా సాతానగాడి యొక్క టూల్ అన్నమాట. సో అందుకనే దయచేసి విషయాలు గమనించమని ప్రభు పేట నేను మనవి చేస్తున్నాను. నమ్మిన వారందరూ హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. వెన్ యు నో యువర్ పొజిషన్, సో యూ విల్ డిస్మాంటిల్ ద పవర్ ఆఫ్ ఫియర్. సాతానుగాడు ఏం చేస్తాడంటే నీ దగ్గరికి కొన్ని ప్రశ్నలతో వస్తాడనమాట. చూడండి, నీ పొజిషన్ అర్థం అవ్వలేదు అనుకో. ఉదాహరణకు ఒక పెళ్ళికి వెళ్ళావు, ఒక మీటింగ్కి వెళ్ళావు, పొరపాటున నువ్వు వచ్చి అలా ముందు కూర్చున్నావు, ఆయన ఎవరో ఉండి అయ్యా వెనకెళ్ళి కూర్చో అన్నాడు అనుకో, ఇంకా అన్నం తినకుండా వెళ్ళిపోతా. అంటే ఆయన నాకు ఆ సీట్ ఇవ్వలేదు, ఆయన నేను అక్కడ కూర్చొనివ్వలేదు. కానీ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో ఏముందంటే, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చూడండి. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదేశం రాబోయే యుగంలో కనపరచు నిమిత్తం. ఇంగ్లీష్లో చూడండి. అండ్ రైజ్డ్ అస్ అప్ టుగెదర్ అండ్ మేడ్ అస్ టుగెదర్ ఇన్ ద హెవెన్లీ ప్లేస్ ఇన్ క్రైస్ట్ జీసస్. హీ మేడ్ అస్ సిట్ టుగెదర్. ఈ మేడ్ అస్ సిట్ టుగెదర్. సో దేవుడు నిన్ను ఎక్కడ కూర్చుండబెట్టాడు? ఆయనతో కూర్చుండబెట్టాడు. అందుకనే నిన్ను ఎవరు అక్కడ కూర్చుండకబెట్టకపోయినా ఇంకో చోట కూర్చో అన్నా కూడా నువ్వు భయపడకూడదన్నమాట. అప్పుడే నీకు భయం స్టార్ట్ అవుతుంది, అభద్రత భావన వచ్చేస్తుంది. ఓ నన్ను వాళ్ళు పట్టించుకోలేదు, నన్ను కూర్చోమనలేదు, బయటకు వెళ్ళిపోమన్నారు, అక్కడ కూర్చోమన్నారు. అంటే నీ సిట్టింగ్, నీ పొజిషన్ అర్థం కానప్పుడు నువ్వేం చేస్తావంటే అభద్రత భావనకి గురైపోయి భయంకి వచ్చి అయ్యో నన్ను ఎవరు పట్టించుకుంటా లేదని అభద్రత భావన వచ్చి నువ్వేం చేస్తావంటే భయపడిపోతావు అన్నమాట. అదే నువ్వు దాన్ని పట్టించుకోకుండా, ఎవరేమన్నా నిన్ను పట్టించుకోకుండా నువ్వు సరదాగా అక్కడికి వెళ్ళి కూర్చుని మంచిగా భోంచేసి వెళ్ళిపోయి అనుకో, అప్పుడు సాతానుగాడు ఓడిపోయినట్టు అనమాట. హల్లెలూయా. నీ స్థానం ఎప్పుడు చేంజ్ అవ్వదు. చూడండి, మళ్ళా ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 20-22 చదివితేరే, ఆయన బలాతిశయం చేత క్రీస్తుని మృతులను లేపి సమస్తమైన ఆధిపత్యం కంటేను, అధికారం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను, ఈ యుగమునందు మాత్రమే కాక రాబోయే యుగమునందు పేరు పొందిన ప్రతి నామమును కంటేను ఎంతగా హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. ఎక్కడ కూర్చుండబెట్టుకున్నాడు? ఆయనతో కూర్చుండబెట్టుకున్నాడు. అందుకనే నిన్ను ఇక్కడ కూర్చోవద్దు, అక్కడ కూర్చో అన్నా, ఇది నీ సీటు కాదు, అది నీ సీటు కాదు, అవతల పో అన్నా కూడా నువ్వు కంగారు పడడం అవసరం లేదు. ఎందుకంటే యు నో యువర్ పొజిషన్, యు నో యువర్ స్టాండర్డ్స్. నీ స్థానం నీకు తెలుసు కాబట్టి, నీ స్థానం ఏంటి? ఆయనతో కూర్చున్నావు. నీ స్థానం నీకు తెలుసు కాబట్టి నువ్వు ఎవరేమన్నా భయపడవు అనమాట. నీ స్థానం నీకు తెలియక నీకు భయం. చూసారా? ఓ నన్ను ఏం చేస్తారో వీళ్ళు, ఆయన చేస్తారో. నో 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 నీవు యు ఆర్ సీటెడ్ విత్ హిమ్. ప్రైజ్ ది లార్డ్. చూడండి, తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తం పైన ఆయన సంఘమునకు శిరస్సుగా నియమించాను. అంటే ఆయన శిరస్సు సంఘం అనే నీవు నేను, ఆయన యొక్క మరి మన పాదముల క్రింద దేవుడు పెట్టి ఉన్నాడు అన్ని. సో ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ అవర్ ఫీట్. ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ అవర్ ఫీట్. సో అందుకనే ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, ఆయన తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. చూడండి, ఇంగ్లీష్లో ఎంత బాగుంది. ఫార్ అబౌవ్ ప్రిన్సిపాలిటీస్ అండ్ పవర్ అండ్ మైట్, డొమినియన్ అండ్ ఎవ్రీ నేమ్ దట్ ఈస్ నేమ్డ్, నాట్ ఓన్లీ ఇన్ దిస్ ఏజ్ బట్ ఆల్సో ఇన్ దట్ విచ్ ఈస్ టు కమ్. హెవెన్లీ ప్లేస్లో ఆయన మనల్ని కూర్చుండబెట్టుకున్నాడు. హీ పుట్ ఆల్ థింగ్స్ అండర్ హిస్ ఫీట్ అండ్ గేవ్ హిమ్ టు బి హెడ్ ఓవర్ ఆల్ థింగ్స్ టు ద చర్చ్. అంటే చర్చి క్రింద ప్రతిదాన్ని పెట్టాడు అన్నమాట. అందుకనే భయాన్ని నువ్వేం చేయాలంటే డిమాలిష్ చేసేయాలి, డిస్మాంటిల్ చేసేయాలి. భయం నీ గురించి, నీకు భయం వస్తుంది. నేనేమైపోతాను, నన్ను ఎవరైనా పట్టించుకుంటారో పట్టించుకోరు. ఎవరు పట్టించుకున్నా బాగుపడవు, ఎవరిని చూసుకున్నా బాగుపడవు. దేవుడు ఒక్క మాట సెలవిస్తే చాలు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యు ఆర్ సీటెడ్ విత్ హిమ్. నువ్వు ఆయనతో కూర్చున్నావు కాబట్టి ఆయనకి నేను ఏం చేయాలో తెలుసు.
అందుకనే దయచేసి గమనించండి, నువ్వు ఏ ఊరిలో పుట్టేవని కాదు, ఏ కులంలో పుట్టేవని కాదు, నీకు ఏ పెద్ద క్యాస్ట్లో పుట్టేవని కాదు, నీ ఇంటి పేరు ఎంత పెద్ద అని కాదు, ఆ ఇంటి పేరుని బట్టి కాదు గొప్పతనం, లేకపోతే పెద్ద సిటీలో పుట్టేవని కాదు. యు ఆర్ మేడ్ ఫ్రమ్ హిమ్. ఆయన ద్వారా నువ్వు వచ్చిన వాడు కనుక నువ్వు ఎక్కడి నుంచో వస్తే పైకి రావు. ఆయన నిన్ను పుట్టించుకున్నాడు. ఆయనకి తెలుసు నీ గురించి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఏదో నేను పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చి పైకి వస్తాను, లేకపోతే పెద్ద ఊర్ల నుంచి పైకి వస్తాను, పెద్ద సిటీ నుంచి వచ్చే పైకి, నో 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 నో. అది లోక సిస్టమ్. అన్నిటికంటే యు ఆర్ హిస్ సన్, యు ఆర్ హిస్ డాటర్. నువ్వు ఆయన సొత్తు. యు కేమ్ ఫ్రమ్ హిమ్. ఆయన యొద్ద నుండి నువ్వు వచ్చావు కాబట్టి నువ్వు ఎక్కడి నుండి వచ్చింది అది కాదు నీకు కావాల్సింది. ఆయన బిడ్డవు నీవు. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ఎలా. అర్థమవుతుందండి? దేవుని స్తోత్రం కలుగునుగా. అందుకని యు కేమ్ ఫ్రమ్ గాడ్, నాట్ ఫ్రమ్ వన్ ప్లేస్, నాట్ ఫ్రమ్ వన్ బిగ్ ఫ్యామిలీ. ఎక్కడో నుంచి వచ్చింది కాదు నువ్వు. దేవునికి మహిమ కలుగునుగా. అందుకనే దేవుడు నిన్ను ఎలా చూస్తాడట? చాలా పెద్దగా చూస్తాడట. దేవుడు నిన్ను చూసినప్పుడట సింహంలా చూస్తాడట. కానీ మనల్ని మనం చూసుకున్నప్పుడు పిల్లిలా చూసుకుంటామంట, లేకపోతే మౌస్ క్యాట్లా చూసుకుంటామంట. మన గురించిన తలంపులు మనకి తక్కువ ఉంటాయి, మన తల్లిదండ్రులకు తక్కువ ఉంటాయి, మన అన్నదమ్ములకు తక్కువ ఉంటాయి, మన అక్క చెల్లెలకు తక్కువ ఉంటాయి. నిన్ను గురించిన తలంపులు అసలు నీ గురించి నువ్వు ఆలోచించుకొని అవసరం లేదు. నిన్ను గురించి ఆయన ఆలోచిస్తాడు. ఎందుకంటే ఆయన దగ్గర నుండి వచ్చావు కాబట్టి, ఆయన రక్షించుకున్నాడు కాబట్టి, ఆయన రక్తం పెట్టి కొన్నాడు కాబట్టి నువ్వు అలా కూర్చో, నువ్వు అలా రిలాక్స్గా ఉండు. ఆయన ఏం చేయాలో నేను చేస్తాడు. నిన్ను గురించి నువ్వు ఆలోచించుకొని అవసరం లేదు. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. నన్ను గురించి నేను ఆలోచించుకుంటే ఇన్ని దేశాలు తిరిగేవాడిని కాదు, ఇంత పెద్ద దైవ సేవకుని అయ్యేవాడిని కాదు. నన్ను గురించి ఆయన థింక్ చేస్తున్నాడు. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హి హ్యాస్ ఎ బిగ్ ప్లాన్స్ ఫర్ యూ. ఇసుక రేణువు లాంటి తలంపులు అంటే ఆయన నీ కొరకు తలంచి దొడ్డవేటండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నువ్వు ఆలోచిస్తే నీ పిల్లల గురించి ఎంత ఆలోచిస్తావు? వాళ్ళు చదువుకోవాలి, మంచి ఉద్యోగం చేసుకోవాలి, తర్వాత పెళ్లి చేసుకోవాలి. ఇదే నీ ఆలోచన. అది కూడా అక్కడ ఉండాలి, నా ఇంటి పక్కనే ఉండాలి, ఇక్కడే ఉండాలి, అక్కడే ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏనాడు మేము ఆలోచించలేదు మా పిల్లలు అమెరికాలో చదువుతారని. అసలు నాకు ఆలోచనే లేదు. ఆ విజన్ని ఆయనే బయలుపరిచాడు. నాకు తెలియదు. నేను ఏ రోజున హైదరాబాద్కి వస్తాను నా సంగతి తెలీదు. ఇన్ని దేశాలు తిరుగుతానని తెలియదు. మా అమ్మ చిన్నప్పుడు తిట్టేది, దేశ దింబర్లా తిరుగుతున్నావేంట్రా అనేది. అది నిజమైపోయింది. దేవునికి స్తోత్రం. ఆయన ఆలోచించాలి నీ గురించి, ఆయన థింక్ చేయాలి నీ గురించి. ఆయన ఎప్పుడు నీ గురించి బిగ్గా ఆలోచిస్తాడు. ఆయన ఎలా ఆలోచిస్తాడట? నాకు చెప్పాను కదా, నువ్వు సింహం అని ఆలోచిస్తాడట. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వాక్యం చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వాక్యం. ఇక్కడ మనం చూస్తే ఏం చూస్తున్నామంటే, యేసు ప్రభు పేతురుని అడుగుతున్నాడు అనమాట. యేసు ఫిలిప్పుదైన కైసరే ప్రాంతంలోకి వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనిచున్నారని తన శిష్యులను అడగగా, శిష్యులందరిని అడుగుతున్నాడు అనమాట. వారిలో కొందరు బాప్తిస్మ ఇచ్చే యోహాననియు, కొందరు ఏలియా అని, కొందరు ఇర్మియా అని, కొందరు ప్రవక్త అనియు, కొందరు ఆయన అనియు, ఈయన అనియు చెప్పుకుంటున్నారయ్యా అన్నారు. అందుకు ఆయన, మీరైతే నన్ను ఎవడని చెప్పుకొనిచున్నారని వారిని అడిగాను. ఆ శిష్యులను అందరిని అడుగుతున్నారు. సర్లే, వారు వీరు అది అనుకుంటున్నారు కదా, మరి మీరు నన్ను గురించి ఏమనుకుంటున్నారు బాబు నాయనా అని శిష్యుల్ని అడిగాడు అనమాట. అప్పుడు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. వెంటనే సీమోను పేతురు ఏమన్నాడంటే, నువ్వు సజీవుడవైన దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాడు. 17వ వచనం చూడండి. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందు నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచితేనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంగమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూసారా? అందుకనే నీకున్న భయాన్ని మరి పటాపంచలు చేయాలంటే, గొప్ప కూల్చేయాలంటే నీకేం తెలియాలి? క్రీస్తులో నీ స్థానం అర్థం అవ్వాలన్నమాట. అర్థమైందా? అందుకని పేతురు ఏమంటున్నాడు? నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు అనగానే ఆ రెవల్యూషన్ ఎప్పుడైతే వచ్చిందో మొట్టమొదటి దేవుడు అన్నాడు, యేసయ్య అన్నాడు, నువ్వు ధన్యుడు, యు ఆర్ ఎ బ్లెస్డ్ మ్యాన్ అన్నాడు అనమాట.
హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. యు ఆర్ ఎ బ్లెస్సడ్ పర్సన్ అన్నాడు. దేవునికి స్తోత్రం. యు ఆర్ ఎ బ్లెస్సడ్ మ్యాన్. ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అపాన్ దిస్ రాక్. చూడండి, అంటే యేసుప్రభువే రాక్. అయితే అప్పుడు పేతురుకున్న పేరేంటంటే, యాక్చువల్గా పేతురుకున్న పేరేంటంటే సీమోను బర్యోనా. అంటే యాక్చువల్గా బర్యోనా ఆయన పేరు, సీమోను అని బర్యోనా అని పేరు. ఎప్పుడైతే యేసుక్రీస్తుని గురించి ప్రత్యక్షత వచ్చిందో, ఆ ప్రత్యక్షత వచ్చినటువంటి ఆ యొక్క సీమోన్ బర్యోనా, నీవు ధన్యుడవు, ఈ రోజు నుండి నీ పేరు ఏమన్నాడంటే బండ, పీటర్ అన్నాడు అనమాట. యేసుక్రీస్తుని గురించిన రెవల్యూషన్ ఎప్పుడైతే వచ్చిందో, యేసు ఎవరనో తెలిసాడో, అప్పుడు ఈయన ఎవరో అనేది యేసయ్య చెప్పాడనమాట. ఎవరైనా రాక్. నేను రాక్ అంటే ఎప్పుడైతే ఆయన స్థానం దేవుని గురించి అర్థమైనప్పుడు ఆయన ఎవరో తెలుసుకున్నాడు అనమాట. నువ్వు బండవు. చూడండి ఏమంటాడంటే, మరి నువ్వు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. అంటే ఆ రెవల్యూషన్ మీద దేవుడు సంఘాన్ని కడతాడనమాట. దేవుడు సజీవుడైన దేవుని కుమారుడని ఆ రెవల్యూషన్ వచ్చినప్పుడు ఆ బండవు పేతురు అని అప్పుడు ఆ రెవల్యూషన్ మీదే దేవుడు సంఘాన్ని కడతాడనమాట. దేవునికి మహిమ. అందుకని అంటున్నాడు, నా సంఘమును కడుతున్న పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. గేట్స్ ఆఫ్ హెల్ కెనాట్ స్టాండ్. ఈ చర్చ్ ముందు పాతాళ లోక ద్వారములు నిలబడవు, ఏ వైరస్ నిలబడదు, ఏ బలహీనత నిలబడదు, ఏ ఫైనాన్షియల్ ప్రాబ్లం నిలబడదు. నథింగ్ కెన్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద చర్చ్. సంఘం ముందు ఏది నిలబడదండి. హల్లెలూయా. సంఘం అనేది గొప్ప శక్తి కలిగినది అనమాట. ఆయన రక్తం పెట్టుకున్న సంఘం అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు దేవుడు పేరు మార్చాడు అనమాట. యు ఆర్ ఏ రాక్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ప్లేస్, నీ పొజిషన్ నీకు అర్థమైనప్పుడు నీకున్న భయాన్ని కుప్పకూల్చేస్తావు అనమాట. యాక్చువల్గా ఒక సందర్భంలో యేసు ప్రభు పేతురుని ఏమన్నాడంటే, పేతురు, నీవు మనుష్య సంగతులని ఆలోచిస్తున్నావు, దేవుని సంగతులు ఆలోచిస్తలేదు, సాతానా వెనకకపో అన్నాడు. ఆరంభంలో సాతాను గడు బాగా వాడుకున్నాడు పేతుర్ని. కానీ ఇప్పుడు అదే పేతుర్ని బర్యోనా, సిమోన్ బర్ అంటే రెల్లు, అదే రెల్లు అంటే ఊగిసలాడిపోయాడు అనమాట. స్టాండర్డ్ కాదనమాట ఈయన. అలాంటోడిని దేవుడు ఏం చేశాడంటే రాక్ అన్నాడు అనమాట. చూసారా, ఆయన బండ, నువ్వు బండవు అన్నాడు. ఆయన పొజిషన్ తెలియజేశాడు అనమాట. అందుకనే నీలో ఉన్న భయం కుప్పకూలిపోవాలంటే, నీలో ఉన్న భయం డిస్మాంటిల్ అయిపోవాలంటే, డిమాలిష్ అయిపోవాలంటే, నీలో ఉన్న భయం ఒక్క మొక్క కూడా లేకుండా ఉండాలంటే, కొంచెం కూడా నీలో ఉండకుండా ఉండాలంటే, యూ షుడ్ అండర్స్టాండ్ యు ఆర్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్, యు ఆర్ ఏ డాటర్ ఆఫ్ గాడ్. నీ పొజిషన్ అర్థం అవ్వాలన్నమాట. ఏమైన్. దేవునికి స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. మన స్థానం అర్థం అవ్వాలి, మనం ఎవరమో అర్థం అవ్వాలి. ఆమేన్. సంవత్సరాలుగా ప్రార్థనలు చేస్తున్నాం, సంవత్సరాలుగా ఉపవాసాలు ఉన్నాం, సంవత్సరాలుగా గుడికి వెళ్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఓ బైబిల్ ఏ టు జెడ్ మొత్తం ఆది నుండి మొదలు చేస్తాం. కానీ మనం ఎవరమో మనకు తెలియదు. ఇంకా పాపిడి నాయన, నీ ముందు నిలబడ్డానికి అక్కడ యోగ్యురాలు కాదు నాయన, ఓ నాయనా అని ప్రార్థన చేయొద్దని కాదు, నీ పొజిషన్ అర్థం అవ్వాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. చూడండి, దేవుని గురించి మనం గమనిస్తే దేవుడు ఎలాగా పరిచయం చేసుకున్నాడంటే, నిర్గమకాండ 3:14 అందుకు దేవుడను నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను, మరియు ఆయన ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపానని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలెను. చూసారు, ఎక్సోడస్ 3:14 ఇంగ్లీష్లో చూడండి. అండ్ గాడ్ సెడ్ టు ద మోసెస్, ఐ యామ్ హూ ఐ యామ్. And he said, thus you shall say to the children of Israel, I am has sent me to you. I am that who I am. సో దేవుని పేరేంటి? I am that who I am. అలాగని యేసయ్యని గురించి చూస్తే యోహాను సువార్త 8:58 చూస్తే, యేసు అబ్రహాం పుట్టక మునుపు నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను మరొకసారి చదవండి. యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఇంగ్లీష్లో చూడండి. జీసస్ సెడ్ టు దెమ్, మోస్ట్ అష్యూర్డ్లీ ఐ సే టు యూ, బిఫోర్ అబ్రహాం వాజ్ ఐ యామ్. సో దేవుడెవరు? ఐ యామ్ హూ ఐ యామ్. యేసయ్య ఎవరు? ఐ యామ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్, ఐ యామ్ ద లివింగ్ వాటర్. ఐ యామ్. ఆయన ఎవరో ఆయనకు తెలుసు.
మన పొజిషన్ మనకు తెలియాలన్నమాట. అలాగనే పౌలు గారు కూడా 1 కొరింథీ 15:10 ఏమంటాడంటే చూడండి, ఆయనను నేనేమై ఉన్నాను, అది దేవుని కృప వల్లనే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు కానీ వారందరికంటే ఎక్కువగా ప్రయాసపడి తిని. బట్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఐ యామ్ వాట్ ఐ యామ్. హల్లెలూయా. And his grace toward me was not in a vain, but I labored more abundantly than they all. Yet not I, but the grace of God which was with me. I am what I am. So, ఆయన ఏమంటున్నాడంటే, అబ్రహాముకు ముందు ఉన్నవాడు నేను. అలాగనే ఇక్కడ పౌలు ఏమన్నాడంటే, వాట్ ఐ యామ్ బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్. వాళ్ళు ఏమై ఉన్నారో వారు ఎరిగి ఉన్నారు క్రీస్తులో. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఇది రెండవ పాయింట్. నీ పొజిషన్ నీకు అర్థం అవ్వనంతసేపు అపవాది నీ మీద దాడి చేస్తాడు, భయపెడతాడు, నీ భావోద్రేకాల్ని భయపెట్టేసి నలిపేస్తాడు, సూసైడ్ థాట్స్ ఇస్తాడు, బతకడం కంటే చచ్చిపోవడం మేలు అంటాడు, అయిపోయింది నీ పని అంటాడు. అందుకనే నువ్వు ఎప్పుడైతే నీ స్థానాన్ని గుర్తుపట్టావో, ఆయనతో కూర్చున్నాను, ఆయన బిడ్డను గుర్తుపట్టావో, ఇక నిన్ను సాతానుడు ఏం చేయలేడు అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందుకనే మూడోదిగా మనం చూస్తే అపోస్తుల కార్యాలు 19:13-15 వరకు మనం చూస్తే ఇక్కడ మనకి ఒక తెలిసిన విషయం చూడండి. అపోస్తుల కార్యాలు 19:13 నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులనైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నాను మాట చెప్పి దయ్యములను పట్టిన వారందరి మీద ప్రభువైన యేసు యూదుడైన స్కెవయను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగు చేయుచుండిరి. అందుకు ఆ దయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును గుర్తెరుగుదును, కానీ మీరెవరని అడగగా ఆ దయ్యము పట్టినవాడు ఎగిరి వారి మీద పడి వారిలో ఇద్దరిని లొంగదీసి గెలిచాను. అందుచేత వారు దిగంబరుల గాయము తగిలి ఆ ఇంటి నుండి పారిపోయారు. ఇంగ్లీష్లో చూసుకుందాం చూడండి. Then some of the itinerant Jewish exorcists took it upon themselves to call the name of the Lord Jesus over those who had evil spirits, saying, we exorcise you by the Jesus whom Paul preaches. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వీళ్ళ పేర్లు ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ రాయబడి ఉంది, ఆయన పేరు ఏంటంటే స్కెవయు అనే ఒక ప్రధాన యాజకుని కుమారులు ఏం చేస్తున్నారంటే, మరి యూదులు ప్రకటించు యేసు తోడని మిమ్మును ఉచ్చాటన చేయుచున్నానన్న మాట. అంటే యేసు నామాన్ని యూజ్ చేసుకుంటూ మరి బ్రతుకుతున్నారన్నమాట. వాళ్ళెవరు? ఒక ప్రధాన యాజకుని పిల్లలు. అంటే వాళ్ళ ఐడెంటిటీ ఏంటంటే వాళ్ళు ప్రధాన యాజకుని కుమారులే కానీ క్రీస్తులో వారి స్థానము తెలియదు వారికి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే యేసునామలు దయ్యాలు వెలగొట్టడం, యేసునామలు అద్భుతాలు చేయడం అన్నీ చేస్తారు. అందుకని చాలామంది ఇప్పుడు ఇలాగే, అంటే వాళ్ళ ఐడెంటిటీ తెలీదు, వాళ్ళు ఎవరో పొజిషన్ తెలియకుండానే, వాళ్ళ స్థానం తెలియకుండానే ఎన్నో చేస్తున్నాం మనం. అందుకని ఫస్ట్ నీవెవరో నీకు తెలియాలన్నమాట. సో ఇలా చేస్తూ ఉంటే చూడండి, అందుకు ఆ దయ్యము ఏమంటుంది, నేను యేసుని ఎరుగుదును, పౌలుని ఎరుగుదును. వినండి, గమనించండి. వాళ్ళెవరో వాళ్ళకి తెలుసు కనుక వాళ్ళు సైతాను గాడికి తెలుసు. అందుకనే దయచేసి గమనించండి, క్రీస్తులో నీ స్థానము నీకు తెలిస్తే సాతాను గాడికి నువ్వు తెలుసు. సాతాను గాడికి నువ్వు తెలియాలంటే క్రీస్తులో నీ స్థానం ఏంటో నీకు తెలియాలి. క్రీస్తులో నీ స్థానం ఏంటో నీకు తెలిస్తే సాతాను గాడికి నీ గురించి తెలుసు అనమాట. నీ స్థానం నీకు తెలియనప్పుడు సాతాను గాడికి నీ గురించి తెలియదు. సో గమనించండి, సాతాను గాడికి నీ గురించి తెలియడం లాభం ఏంటంటారు. యేసులో నువ్వేమై ఉన్నావు నీ స్థానం తెలిస్తే, సాతాను గాడికి తెలిస్తే నిన్ను చూసి ఇంకాడు భయపడతాడనమాట. ఇక నీ దరిదాపులోకి రాడనమాట. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. నీ స్థానం తెలియకుండా అస్తమానం పాపిన అది నాయన ఇది నాయన అన్ననుకో, వాడు అనుకుంటాడు వీడికి ఏమి తెలియదు, ఈ గ్రేస్ తెలియదు, ఈ కృప తెలియదు, వాడు క్రీస్తులో ఏమై ఉన్నాడో వాడికి తెలియదు కాబట్టి వీడి మీద దాడి చేయొచ్చు అనుకుని వాడికి భయం పెట్టేస్తాడనమాట. ప్రైజ్ గాడ్. అర్థం చేసుకుంటున్నారు కదా? దయచేసి గమనించండి. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని యేసు తెలుసు నాకు, పౌలు తెలుసు నాకు, నువ్వెవరు అన్నావు. నువ్వు కూడా యేసునామనే వాడుతున్నావు, నువ్వు కూడా ప్రార్థన చేస్తున్నావు, నువ్వు కూడా స్వస్థతలు చేస్తున్నావు, నువ్వు కూడా కానీ నువ్వెవరు అంటే యాజకుడి కుమారుడు. సో నీ ఐడెంటిటీ యాజకుడు, నీ ఐడెంటిటీ ఒక చర్చి, నీ ఐడెంటిటీ ఒక ప్రాఫెట్, నీ ఐడెంటిటీ అది కాదు కావాల్సింది. నీ ఐడెంటిటీ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో నీ ఐడెంటిటీ ఉన్నప్పుడు మరి నువ్వెవరో తెలుసుకున్నప్పుడు ఇక నీ పొజిషన్ తెలిస్తే
సాతాను గడి పొజిషన్ చేంజ్ అయిపోద్ది. నీ పొజిషన్ నీకు తెలియపోతే వాడు పొజిషన్లోకి వచ్చేస్తాడు. గమనించారా ప్రియులారా? యేసు తెలుసు, పౌలు తెలుసు నాకు, నువ్వెవరో పౌలును కూడా ఎరుగుదును. కానీ మీరెవరని అడగగా ఆ దెయ్యం పట్టినవాడు ఎగిరి వారి మీద పడ్డాడు. చూశారు ఎవరి మీద? వాళ్ళ మీద పడ్డారు. వాళ్ళకి పొజిషన్ తెలియదు వీళ్ళకి. వారి మీద పడి ఏం చేశాడు? వారిద్దరిని లొంగ తీసుకొని గెలిచాను. సైతాన్ గాడు గెలిచేశాడు వాళ్ళ మీద. చూసారా? అపవాది గెలవకూడదు. అపవాది మీద మనం గెలవాలి. మనం గెలవాలంటే మన పొజిషన్ అంటే మనం తెలిస్తే మనకి జయము. వీఆర్ మోర్ దెన్ కాంకరర్స్. అత్యధికమైన విజయం పొందిన వారు అన్నాడు. సాతాను గాడు గెలిచాడు. అక్కడ చూడండి. అందుచేత వారు దిగంబరులు అయ్యారు, గాయములు అయ్యారు, తగిలి ఆ ఇంట్లో నుండి ఆ ఇంట్లో నుంచే పారిపోయారు. ఆ సొంత ఇంట్లో నుంచే పారిపోయారు. చూసారా? సో వారి స్థానం తెలిసినప్పుడు పారిపోరు. వారి స్థానం తెలిసినప్పుడు గాయాలు పొందరు. వారి స్థానం తెలిసినప్పుడు అపవాది అటాక్ చేయలేడు అనమాట. సో అపవాది భయాందోళన చేసేస్తాడు, అభద్రత భావన తీసుకొస్తాడు. అప్పుడు నువ్వు భద్రత కొరకు పరిగెత్తా ఉంటావు అనమాట. అక్కడ వెళ్తే బాగుంటుంది, ఇక్కడ వెళ్తే బాగుంటుంది, ఏదో చేస్తే బాగుంటుంది, నా బతుకు బాగు చేసుకోవాలనుకుంటావు. నో. నీ పొజిషన్ నీకు తెలిస్తే నీకు అసలు జీవితం మీద ఆరాముగా ఉంటావు అనమాట. జీవితంలో పికరే ఉండదు. నీ పొజిషన్ నీకు తెలిస్తే హాయిగా నిద్రపోతావు. నీకు జీవితం తెలియకపోతేనే కంగారు పడతావు, 10 మందిని కంగారు పెడతావు, ఇబ్బంది పెట్టేస్తావు. నీకు జీవితం రిలాక్స్. అందుకని యేసయ్య నా ఎదుగు రండి, విశ్రాంతి తీసుకోండి అన్నాడు. దేవునికి మహిమ కలుగుని. పిల్లలు చూడండి, వాళ్ళకి పలానాళ్ళకి నేను కొడుకుని కదా అని నిద్రపోతుంటారు అంతే. ఏమైనా దేవునికి స్తోత్రం. చూసారా? సాతానుగాడు మీద పడిపోయి ఆ స్కెవయ్య అని ప్రధాన యాజకుని కుమారులు ఏమైపోయారు. చూసారా? సో కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఈ సమయంలో యేసు ప్రభుకి ఆయన ఎవరో తెలుసు, పౌలికి ఆయన ఎవరో తెలుసు. దేవుడు నేను ఉన్నవాడు నన్ను అని అంటున్నాడు. మరి ఈ రోజున నీవేమై ఉన్నావో నీకు తెలిస్తే నీలో భయం వచ్చిన దాన్ని కూల్చేస్తావన్నమాట. భయం వెళ్ళిపోద్ది అనమాట. దేవునికి స్తోత్రం. అందుకనే మనం గమనించి వెన్ యు నో హూ యు ఆర్, మనం ఎవరమో మనం తెలుసుకుంటే దేవునికి స్తోత్రం. మనం ఎవరమంటే ఆయన కుమారులము, ఆయన కుమార్తెలము. దేవునికి స్తోత్రం. చేతులెత్తి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. యు ఆర్ బ్లెస్డ్. నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతా, బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతా. నీవు తలగా ఉంటావు కానీ తోకగా ఉంటావు. యోహాను సువార్త 1:12 ఎందరు ఆయన అంగీకరించుతారు వారందరూ ఆయన కుమారులు అనబడతారు. దేవునికి స్తోత్రం. మీరు ఆయన సొత్తు, విలువ పెట్టి కొనబడినవారు. మనం ఆయన జత వారసులం. వీఆర్ ట్విన్ బ్రదర్స్. థ్యాంక్ యూ జీసస్. మనము దేవుని నీతి అయి ఉన్నాం. మనము రాజులైన యాజక సమూహం. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దట్ ఈస్ అవర్ పొజిషన్. దట్ ఈస్ అవర్ పొజిషన్. అది మన స్థానం. ఆమేన్. పాతాళ ద్వారాలు సంఘం ముందు నిలబడలేవు. మనం అబ్రహాము సంతానం. దేవునికి స్తోత్రం. అత్యధికమైన విజయం పొందిన వారం. నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉంటావు. నీకు వ్యతిరేకంగా రూపబడే ఆయుధము వర్ధిల్లదు. దేవునికి స్తోత్రం. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో ఉన్నాయి. కనుక ఈ 3 విషయాలు జ్ఞాపకం పెట్టుకుంటే నీకు వచ్చే ఆందోళన, నీకు వచ్చే భయం అనే ఆ శాస్త్రం, ఆ భయం అనే భావోద్రేకం అనేది కుప్పకూలిపోద్ది అన్నమాట. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించనుగాక. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, విన్న వాక్యాన్ని వారి హృదయంలో భద్రపరిచి బలపరిచి దీవించమని. ప్రభా, పిరికితనం మీరు మాకు ఇవ్వలేదు. శక్తియు ప్రేమ ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను మీరు మాకు ఇచ్చారు. నేను వీళ్ళందరినీ చేతులకు అప్పగిస్తున్నాను. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఇచ్చిన కానుకలు, ఇచ్చుచున్న కానుకలన్నింటినీ ఆశీర్వదించమని, వారు ఎంత ఇచ్చిన 7 అంతలు తిరిగి అనుగ్రహింప చేయమని యేసునామమున బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ,
ప్రభుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసమైన సరిది ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకు తోడుకుండా నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.